సంచెట్ట దులిపేస్తుందంటారా బాబు. అమ్మో మావా విరోచనాలే కదా అని అశ్రద్ధ చేసావనుకో, ఆ తర్వాత కలరాలోకి దింపిందంటే కొంప మునిగిపోద్ది. నా మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాం రా మావా. వద్దులేరా, నాకు పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదురా. అయినా మన ఇంట్లో ఎవరికి జబ్బు వచ్చినా ఇంటి వైద్యమే కదా, కసకసాయింది అయితే అదే తగ్గిపోద్ది. నీ చేస్తాను ఇది చెప్తే వినవు కదా. అత్త అర్జెంట్ గా 100 రూపాయలు. 100 ఎందుకు? మావయ్యకి విరోచనాలు పట్టుకున్నాయి, అర్జెంట్ గా పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఆ మొహానికి పెద్ద డాక్టర్ 100 ఖర్చు ఎందుకు? ధర్మాసుపత్రికి తీసుకెళ్ళు. డ్రైవర్ అమ్మగారు చూడు, నిన్నటి నుంచి జిమ్మి కొంట్లో బాలేదు, ఫుడ్ తింటలేదు, బెడ్ మీదకి రావట్లేదు. కుక్కల డాక్టర్ కూర్మారావు గారి దగ్గర తీసుకెళ్లి ఇంజెక్షన్ చేయించు. ఇదిగో 500. ఇంకో కావాలంటే ఫోన్ చేయి. మెల్లిగా మెల్లిగా, జాగ్రత్త, వెళ్ళు. చూసావా మావా, ఆ దిక్కుమాల కుక్క తిన్నది అరక్క, ఒక్క పూట ఏమీ ముట్టుకోపోతే దానికి పెద్ద డాక్టరు, కారు ప్రయాణం, 500 రూపాయల ఖర్చు. కట్టుకున్న మొగుడివి నీ కొంటో బాగలేకపోతే ధర్మాసుపత్రి, దరిద్రపాసుపత్రి అంటుంది. చిచ్చి చిచ్చి చిచ్చి, ఈ ఇంట్లో కుక్క పిల్ల కంటే హీనమైపోయింది మావా నీ బతుకు. ఇదంతా భరించి ఎలా బతుకుతున్నావు మావా? ఎల్లరికి పనుడు గతింతేరా. అల్లుడు, కుటుంబం అన్నాక భార్యాభర్తల్లో ఎవరో ఒక్కరన్నా సర్దుకుపోవాలన్నారా పెద్దోళ్ళు. లేకపోతే ఆ కుటుంబం బజారు పాలవుతుందంటరా. అందుకే అలా జరగకుండా ఉండాలనే, అది ఎంత అవమానించినా కుటుంబ గౌరవం కోసం నేను భరిస్తూ బతుకుతున్నాను రా. ఊరుకో మావా, ఏంటి చిన్నపిల్లల ఏడుపు? ఆస్తి తన పేరుందనే కదా ఆవిడకంత గర్వం. చూస్తా, ఆవిడ అహంకారాన్ని అణుస్తా, కొత్త పథకం వేస్తా, దారిలోకి తెస్తా. జయమ్ము నిత్యయమ్ముర భయమ్ము లేదురా. వెళ్ళేది దొంగతనానికి, పాటల పోటీ కాదు. పద. కుయ్యో 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 కుయ్యో. చూసావు మామ, మంచం మీద అత్త, పక్కన కుక్క పిల్ల. నువ్వు ఉన్నావు ఎప్పుడు నా పక్కనే. ఎప్పుడు దొంగ చుట్టరికాల గురించి మాట్లాడకూడదు. పక్కనే నేను నీ యజమాని గవర్రాజ్ని. నా ముందుకొచ్చి తోకాడించడం, కాలు నాగడం చేయాలి తప్ప అట్లా కొడతాం. అసలు దొంగలు వస్తే అదే పని చేస్తుంది. నువ్వు వచ్చావు కాబట్టి కోపంగా అరుస్తుంది. మామ అంత లేస్తుందేమో, వెళ్ళి బాత్రూంలో దాక్కున్నా పద. మామ కుక్కని నేను నొక్కేశాను, ఇక తాళా సంగతి చూద్దాం పద. చూడు, మామా ఇదేదో పెద్ద బ్యాంక్ లో ఉంది. నువ్వు వరవకు, కుక్కను మరవనేకు. సంచి సరిగ్గా పట్టుకో, పట్టుకో. అల్లుడు, సొమ్ము అయితే బాగానే చుట్టేసుకున్నాం గానీ అనవసరంగా ఈ కుక్కని సంచిలో వేసుకున్నాం. దీన్ని ఏం చేద్దామంట? మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేద్దాం. వద్దురా అల్లుడు, పొద్దున్నే మీ అత్తలేచి సొమ్ము పోయినందుకు కూడా బాధపడదు కానీ కుక్క కనపడకపోతే గొడవ చేసేస్తాయి. ఎవరు? జిమ్మి, 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 సుగుణ, జిమ్మి ఎందుకు అరుస్తుంది? ఏం లేదత్తయ్య, ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి, వాటిని చూసి అరుస్తున్నట్టుంది. ఎలకలకి పాయిజన్ ఇచ్చి చంపాలి. ఈ ఇంట్లో 2 అడ్డగాడిదలున్నారు. ఆ ఎలకల సంగతి చూడొచ్చు కదా. వాళ్ళ సంగతి రేపు చెప్తాను. అమ్మయ్యా, కోళ్ళొచ్చి నన్ను రక్షించిందిరా. లే, అమ్మయ్యా, మొత్తానికి గండం గడిచిందా? ఏమిటిదంతా? ఏం లేదమ్మా, ఊళ్ళో దొంగతనాలు విపరీతంగా ఉన్నాయని ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నీ మూట కట్టి కింద తగ్గుతాం అనుకుంటే ఇన్ని కుక్క గడిచింది. అవునమ్మా, ఒట్టు నిజంగా గడిచింది. ఎందుకు మావయ్య అబద్ధం చెప్తారు? మీ సొంత ఇంట్లో మీరే దొంగతనం చేయడం ఏమిటి? మా కర్మమ్మా, మా కర్మ. అసలు మీ ఇద్దరం ఈ స్థితికి రావడానికి కారణం మీ అత్తమ్మేనమ్మా. మేము మొగుళ్ళో ఉన్న సంగతి కూడా మర్చిపోయి ఈ ఇంట్లో 10 మంది చేయాల్సిన పని మా ఇద్దరితో చేయిస్తోంది. జీతం ఇవ్వకపోతే ఇవ్వకపోయింది, కనీసం మనుషులుగానే గౌరవించాలి కదా, అది ఉండదు. పొద్దు నుంచి ఒంటో బాగలేదు, కాస్త డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను, ఒక 100 ఇయ్యి అని అడిగాను. మీ ముఖానికి డాక్టర్ డబ్బులు కూడానా, ధర్మాసుపత్రికి పొండి అంది. అని ఊరుకుందా? 500 రూపాయలు ఇచ్చి కుక్క పిల్లకి బాగాలేదని పెద్ద డాక్టర్ దగ్గర పంపించింది. సాధారణంగా ఎవరినైనా నీ బతుకు కుక్క బతుకైంది అంటారు, కానీ ఇంట్లో మా బతుకులు అంతకంటే హీనమైపోయినాయమ్మా.
ఎన్నాళ్ళని ఈ బాధను భరించమంటావు? బోల్డ్ అంత డబ్బుండ పెట్టే కదా అత్తకంత అహంకారం. ఆ డబ్బు కాస్త కాలేసావనుకో సత్యంటే మా కాళ్ళ దగ్గరికి వస్తే నీ పని చేసాం. మావయ్య, పరిస్థితులు ఎలాంటివైనా పెద్దవారు మాకు దారి చూపించాల్సింది పోయి మీరిలా చేయడం తప్పేనమ్మా. మీకేదైనా అవసరం అయితే నాతో చెప్పండి. మీ అబ్బాయి గారికి చెప్పి మీ మంచి చెడ్డ నేను చూస్తాను. చాలా సంతోషం అమ్మా. ఇన్నాళ్ళకి ఇంట్లో మమ్మల్ని మనుషులుగా చూసే నీలాంటి మనిషి దొరకటం మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇదిగో అల్లుడు, నువ్వు ఈ మొదటి ఐడియా చెప్పినప్పుడు అనుకున్నాను ఇది మనలాంటి వాళ్ళకి మర్యాదగా ఉండదు అని. చేయవలసిందంతా చేసేసి నా మీద తోసేస్తావేంటి? పద వస్తానమ్మా. పదవయ్యా బాబా. అయ్యో ఏమండి ఏమండి, మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చిందండి. ఏ రాశారు? మిమ్మల్ని నన్ను సంక్రాంతికి రమ్మని రాశారు. దట్స్ గుడ్. అయితే వెళ్దాం. అన్నట్టు మా నాన్న చాలా మారిపోయాడండి. పనికి సవ్యంగా వెళ్తున్నాడట, తాగడం మానేశాడట, మా తమ్ముళ్ళని చెల్లెల్ని శ్రద్ధగా చూసుకుంటున్నాడట. వెరీ గుడ్. కూతురికి పెళ్లి వెళ్ళిపోవడంతో మీ నాన్నగారికి బాధ్యత వచ్చేసింది. అయితే మనం వస్తున్నాం, లెటర్ అయినా రాసే. థ్యాంక్ యూ. పుట్టింటికి వెళ్తున్నాం తెలియగానే ఫేస్ లో ఆనందం చూడు. సుగి, ఇప్పుడు నీ ఫేస్ చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నిన్ను రా పట్టుకుని సుగి ప్లీజ్. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసావా? ఈసారి ఎన్నో ర్యాంక్ వచ్చానో తెలుసా? ఎప్పుడు వచ్చే ర్యాంకే కదరా, 42వ ర్యాంకు. కాదురా, ఈసారి 10వ ర్యాంక్ వచ్చాను. అవును, ఎలా వచ్చారా? పరీక్షకు వచ్చిన 10 మందేరా, అందుకే ఆఖరి ర్యాంక్ మందే. విషయం అది నీకు ఎంత చెప్పిన అర్థం కాదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందా? ఏది సైన్ చేస్తాను. అవతల నాకు క్లబ్ పనులు చాలా ఉన్నాయి. ఎవరు సైన్ చేశారు? ఉదయం చేసింది. కన్న తల్లి నేనుండగా అది చేయడం ఏంటి? తప్పులు లేకుండా సంతకం పెట్టడం వచ్చు కనుక. చాలే, నా పిల్లల బాధ్యత తన్నెత్తినేసుకోవడం ఎందుకు? ఏంటి నీ పిల్లల? హఠాత్తుగా గుర్తొచ్చిందే. అసలు నీ బిడ్డలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారో నీకేమని తెలుసు? బుద్ధస్తమానం ఈ బొచ్చుకొక్కని సంకన వేసుకుని క్లబ్బుల చుట్టూ తిరగడమే తప్ప ఎప్పుడన్నా కన్న బిడ్డని సంకన వేసుకుని తల్లిలా ప్రేమించావా? అదే గనక చేసుంటే నువ్వే తల్లి అనుకుని నీతోనే సంతకం పెట్టుకున్నావు. చిచి, నీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ. దాని ఉద్దేశం ఇప్పుడు అర్థమవుతుంది. గంగి గువ్వలా నటిస్తూ నన్ను నా పిల్లల్ని విడిదీయాలని చూస్తుంది. దాని అంతు చూస్తా. దయించి దాని జోలికి వెళ్ళకే. పాపం అదొచ్చిన తర్వాతే లంకలాంటి ఈ కొంప కసిల్లులా కనిపిస్తుంది. షట్ అప్. ఈ ఇంగ్లీష్ కి ఏం తక్కువ లేదు. దాని జోలికి వెళ్ళు, నేను ఊరుకుంటానా? నమస్కారం అండి. నా పేరు మధు, మా ఆవిడ మధుమతి. హలో. అశోక శాండల్వుడ్ పౌడర్ కంపెనీ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొందరు దంపతులకు కాంపిటీషన్ పెట్టి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆదర్శ దంపతులు అనే అవార్డు ఇవ్వాలని మా కంపెనీ నిర్ణయించింది. మీరు మా పౌడర్ వాడేవాళ్ళు కనుక మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాం. కొన్ని ప్రశ్నలు అడుగుతాం. అడగండి. మీకు ఏ కలర్ అంటే ఇష్టం సార్? వైట్. మల్లెపూ లాంటి తెల్లని రంగు అంటే నాకు ఇష్టం. మరి కలర్ డ్రెస్ వేసుకున్నారేమిటి? ఇదే మా ఆవిడికి ఇష్టం అని. ఓ, అంటే మీ ఆవిడ కోసం మీ ఇష్టాన్ని వదులుకున్నారన్నమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు సిగరెట్ కలుస్తారా? ఇదివరకు కాల్చేవాడిని, ఇప్పుడు మా ఆవిడికి ఇష్టం లేదని మానేశాను. ఆవిడకి ఇష్టమైనవి చేస్తున్నారు, ఇష్టమైనవి మానేస్తున్నారు. వెరీ గుడ్. మేడం, కొత్తగా పెళ్లైన దంపతులకి పిల్లలు లేటుగా పుడితే మంచిదని ఈ మధ్య డాక్టర్లు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? డాక్టర్స్ చెప్పింది ఎందుకనేది నాకు తెలీదు, కానీ పెళ్ళైన వెంటనే పిల్లల్ని కంటే ఉన్న కాస్త టైము వాళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది. భర్తను చూసుకోవడానికి కుదరదు. మరి మీ అభిప్రాయం? నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు పుడితేనే జీవితానికి అర్థం, సార్థకత ఏర్పడుతుందని నా అభిప్రాయం. ఏమ్మా, మీరేమో లేటుగా పుడితే మంచిదంటున్నారు, మీ ఆయనేమో తొందరగా పుడితే మంచిదంటున్నారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆయన కోరికను ఇష్టాన్ని నెరవేర్చడం నా బాధ్యత. ఆహాహాహా, ఎంత గొప్ప దంపతులమ్మా. ఒకరి కోసం ఒకరు కొన్ని ఇష్టాల్ని వదులుకోవడం, అభిప్రాయాలు మార్చేసుకోవడం. గ్రేట్ 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 అని చెప్పాలి. ఇక ఆఖరి ప్రశ్న. మేడం, మార్కెట్ లో రకరకాల టాల్కమ్ పౌడర్లు ఉండగా మీరు మా అశోక శాండల్వుడ్ పౌడర్ నే ఎందుకు వాడుతున్నట్టు? చక్కటి సువాసనతో రోజంతా తాజాగా ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అదా వస్తామండి. చెల్లెమ్మా, ఏమిటన్నయ్యా? మీ నాన్నగారు చచ్చిపోయారంటమ్మా. అమ్మా సుగుణమ్మా, నువ్వు పెళ్ళై వెళ్ళినప్పటి నుంచి
మీ నాన్నలో ఎంత మార్పు వచ్చిందో నీకు తెలుసా అమ్మా? ఎవరెంత బలవంతం చేసినా ఎప్పుడూ తాగలేదమ్మా. అయినా భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదమ్మా. రండి రండి రండి. ఇల్లు బాగుందా? ఇవాళ నుంచి ఇది మీ ఇల్లు. మీకేం కావాలని అడగచ్చు. దేనికి మొహమాట పడక్కర్లేదు. మీ అక్కయ్య నేను తోడుంటాం. సరేనా? ఈ మావయ్య కూడా ఉన్నాడని మర్చిపోతామా? మీరేం భయపడద్దు. రవి ఇలారా. చావుకు వెళ్లిన వాళ్ళు మైలు వదిలించుకొని వస్తారు గాని బరువులు తగిలించుకొని రారా. ఇంట్లో ఉండేవాళ్ళు చాలకనా వీళ్ళ బరువు కూడా నెత్తినేసుకుని వచ్చాం. అడ్డమైన వాళ్ళకి అడుక్కు తినే వాళ్ళకి ఇదేం సత్రం కాదురా. అమ్మా ఏంటా మాటలు? అసలే తండ్రిపోయి బెంగతున్న పసిపిల్లలు కొద్ది రోజులు ఇట్లా ఉంటారు. ఉంటారా? ఉంటారు. మీ నాన్న సంపాదించిన లక్షలు వస్తుంది కదా, ఆ తింటానికి అడ్డమైన వాళ్ళు ఉంటారు. చిచి, ఎందుకమ్మా అట్ట బాధపడతావు? ఊరుకో. అయినా కుక్క బౌబౌమని మొరుగును అని నీకు తెలిసిన విషయమే కదా. చూడు, చెట్టుకు చెదట్టండిదో ఈ కొంపకి మీ అత్త అంటండిది. ఇదిగో నేనున్నాను కదా, నువ్వేం భయపడకు. పద. రండి రా, రండి. రండి రండి రండి. డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్. ఏంట్రా నీళ్లు పడుతున్నావు? నా కోసమేనా? నీకు నీళ్ళు పడ్డం తప్ప నాకు వేరే పని లేదనుకున్నావా? ఇది నేను స్నానం చేయడానికి. ఇది మా ఇల్లు. ముందు నేను స్నానం చేశాకే నువ్వు చేయాలి. పోరా, ఇది మా అక్కీలు. ముందు నేను స్నానం చేశాక నీళ్ళు మిగిలితే నువ్వు చేద్దు గాని. ఏంట్రా నన్నే అంటావురా కుంటి కులాసం? ఒరే, నన్ను కుంటి అని అంటే నీ చేవి ఇచ్చేస్తా. నిన్ను చంపేస్తాడ్రా. ఒరే, నాతో పెట్టుకోద్దు. పోరా కుంటి. అనాథ పీనుక నా కొడుకు మీద చెయ్యేస్తావరా? అమ్మా చూడమ్మా, ఇది వాడిలంట. అవునవును, వాళ్ళక్క ఇటికిటిగా తీసుకొచ్చి ఇల్లు పేర్చిందిగా. మరి ఎరా కుంటి వెదవా, ఫ్రీగా వచ్చిందిగా నన్ను పళ్ళేలు మేస్తూ నా కొడుకు మీద చెయ్యేస్తావా? నీ రెండు చేతులు విరిచేస్తాను. విరుస్తావు విరుస్తావు. ఏమిట్రా పంది పిల్లల పళ్ళు కొరుకుతావు? నిన్ను ఏంటమ్మా చిన్నపిల్లలతో కూడా పడతావేంటి? చూడరా, ఎక్కడి నుంచి వచ్చిన అడుగు తినే వెదవా నా కొడుకు మీద చేసుకుంటాడా? అన్ని మాటలు దేనికమ్మా? వీళ్ళేదో వేళకొళంగా ఆడుకుంటున్నారు, దానికి సీరియస్ అవుతావేంటి? వేళ కొళలాడే పిల్ల వెదవా వీడు. ఆదమర్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ నే సపరేట్ చేసి అమెరికా వాడికి అమ్మేస్తాడు. వాడు చూపు చూడు, దొంగ వెదవా. అమ్మా వీళ్ళ సంగతి నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్ళు. ఎలా ఒకలా చావండి. ఏదో సంతని రే ఇట్రా. ఏంట్రా గొడవ? బావా బావా, ఇల్లు చిన్న వాళ్ళట. నేను బాత్రూమ్ లో స్నానం చేయకూడదట. ఎవరు చెప్పారు నాన్న? ఇల్లు అందరిదేను, నువ్వు ఎప్పుడైనా స్నానం చేయొచ్చు. ఎరా అలా చేయకుండా బుద్ధిగా ఆడుకోవాలి. సరే అన్నయ్య. గుడ్ బాయ్స్.